బీసీలు అందరూ కూడా సంఘాలు అన్ని కూడా ఒక జాగ్గా ఏర్పడి ఈరోజు ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అమలుపరచాలని మనకు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దాన్ని హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం పెట్టిందో అది ఆ ప్రభుత్వము చిత్తశుద్ధితో పెట్టలే ఆ బీసీ బిల్ అనేది. ఎందుకంటే అది 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో పెడితేనే అవుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే జయలలిత గారు తమిళనాడులో ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 69% రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. అది ఎట్లా అంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ఢిల్లీలో కూర్చొని 3 నెలలు ఢిల్లీలో ఉండి అక్కడ ప్రధానమంత్రి గారితో కొట్లాడి దాన్ని ఒప్పించి వాళ్ళు పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి బిల్ పాస్ చేసుకొని ఆ రిజర్వేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 42% పెట్టింది. కానీ ఏదో తుందుడు ఉత్తగా పెట్టి ఏదో బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఉద్దేశంతో పెట్టిన బిల్లు కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని ఈ రకంగా రాష్ట్రంలో కూడా రాజ్యాంగంలో అది లేదు కాబట్టి కోర్టు కూడా కొట్టేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళు తెరుచుకొని ఆ 42% పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో మన ఏదైతే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి అతనికి వెళ్ళి ఆ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జయలలిత ఎట్లయితే 3 నెలలు కూర్చుందో మనం కూడా 6 నెలలు అన్ని పార్టీలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఏదో మేమే కాంగ్రెస్ చేసిన వాళ్ళం కాదు, అన్ని పార్టీలు ఉన్నాయి. అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు చేసిన మన టీఆర్ఎస్ ఉంది, అక్కడ తెలుగుదేశం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో అక్కడ భాగస్వాములు ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి. టీజేఎస్ కోదండరామ్ గారు కూడా మద్దతు ఇచ్చారు, అందరి పార్టీలు కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఏదైతే ఆ బిల్లును దేశవ్యాప్తంగా మనం దేశానికి వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని అక్కడ కూర్చుంటేనే ఇది పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అందరు బీసీ సంఘాలు ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వాళ్ళందరూ కూడా ఒక జాగ్గా ఏర్పడి ఈ రకంగా మా గట్కేసార్లో కూడా సంజీవ కానీ మా సోదరుడు విజయ్ కుమార్ కానీ మా లింగస్వామి కానీ బీసీ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందరికీ మా బీజేపీ పార్టీ మైపాల్ గారికి, పెద్దలకు సంజీవ తెలుగుదేశం పార్టీ టీజేఎస్ లక్ష్మారెడ్డి గారికి, అక్కడ మా పార్టీ సీనియర్ నాయకులందరికీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినందుకు నాకు ఒక ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు.